హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మా ఊర్లో ముగ్గుల పోటీలు అయితే జరుగుతున్నాయి. ఇంకా అవి చూడడానికి అయితే నేను వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత పోటీలు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. మధ్యాహ్నం 3 గంటలకి ముగ్గుల పోటీలు స్టార్ట్ అవుతాయి అన్నారు. ఇంకా మేము సంక్రాంతి రోజున కదా ముగ్గుల పోటీలు జరిగేది. టెంపుల్స్కి అన్నీ వెళ్ళి వచ్చేసి ఇంకా భోజనం చేసి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి ముగ్గుల పోటీల దగ్గరికి అయితే వచ్చేసానండి. నేను 3 గంటలకు వచ్చాను, కానీ ముగ్గుల పోటీలు 4కి అయితే స్టార్ట్ అయ్యాయి. ఇంకా ముగ్గుల పోటీలు స్టార్ట్ అవ్వడానికి ముందే వీధంతా కూడా ఈ విధంగా బాక్సులు అయితే వేశారండి. బాక్సులు వేసి నెంబర్లు వేశారు. లాస్ట్ ఇయర్ గెలిచారు కదా. అదే 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 నేను చెప్పాను కదా 2 గంటలకు అన్నారు. 2 గంటలకని చెప్పాను. సరే అన్నీ రెడీ చేసుకోండి. ఇప్పుడు మాట్లాడిన ఆవిడ కూడా మన సబ్స్క్రైబరేనండి. హనుమాన్ జంక్షన్ నుంచి అయితే వచ్చారు. ఆవిడ లాస్ట్ ఇయర్ కూడా వచ్చారు. ఆవిడకి లాస్ట్ ఇయర్ సెకండ్ ప్రైజ్ ఏదో వచ్చిందండి. ఇంకా ఆవిడైతే కొంచెం ఎర్లీగా వచ్చేసారంట. నేను మన ఛానల్లో చెప్పాను టైము, కానీ ఆవిడ ఏంటంటే కొంచెం హడావిడిగా ముందే అయితే వచ్చేసారు. హాయ్, యూట్యూబ్లో అరుణ గారే కదా. అవును, నేను వచ్చానండి. ఏ ఊరు నుంచి? ద్వారకా వస్తాను నేను. మీరునా? ఓకే, అక్కడి నుంచి వచ్చాను. లాస్ట్ ఇయర్ నుంచి నేను మీ వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేస్తే అన్ని వీడియోస్ వస్తున్నాయి. థ్యాంక్ యూ కదా, బాగుంటుంది చూసి వచ్చాను. లాగా అసలు నాకు తెలియదు, అది నెంబర్ కూడా పెట్టారు కదా. అవును, బాగా రిసీవ్ చేసుకుంటారు. ఆల్ ద బెస్ట్ అండి, బాగా పెట్టండి. చెప్పండి, ఎక్కడి నుంచి మీరు? హనుమాన్ జంక్షన్. ఓకే, మరి సార్ ఆల్ ద బెస్ట్ అండి, బాగా పెట్టండి. రాజమండ్రి కదా. ఎక్కడి నుంచి వచ్చారండి? రాజమండ్రి. వచ్చాను. ఇక మా ఊరి ప్రెసిడెంట్ అని చెప్తా. ఆంజనేయ ఆలయ కమిటీ. హాయ్ చెప్పండి. మా ఊరి ప్రెసిడెంట్ మా ఫ్రెండ్, వీళ్ళ అబ్బాయి మా అబ్బాయి ఫ్రెండ్స్. మీరు కూడా హాయ్ చెప్పండి. హాయ్ అందరికీ హాయ్. ఇక్కడ వచ్చేసి మా ఊరు ప్రెసిడెంట్, అలాగే పక్క ఊరు ఎంపీటీసీ, అలాగే జడ్జిగా వచ్చిన ఆచార్యులు గారితో ఫోటో అయితే తీసుకున్నారండి. కాదు శ్రీనగర్ హాయ్ చెప్పండి. ఇక నా ఫస్ట్ సబ్స్క్రైబర్. మీరు కూడా చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారా? మన సబ్స్క్రైబర్. ఇప్పుడు మీకు చూపించిన వాళ్ళందరూ కూడా మన సబ్స్క్రైబర్సేనండి. నేను ముగ్గుల పోటీల గురించి మన ఛానల్లో పెట్టాను కదా, అది చూసే ఎక్కడెక్కడి నుంచో ఇక్కడ ముగ్గులు పెట్టడానికి అయితే వచ్చారు. ఇంకా ముగ్గులు పెట్టడానికి ఒక పెద్ద వీధిలో వేశారు కదా, చూపించాను మీకు బాక్సులు. ఇంకా ఆ వీధి సరిపోదేమో అని ఇంకా పక్కనే ఉన్న చిన్న చిన్న వీధుల్లో కూడా బాక్సులు అయితే వేశారండి. ముగ్గు ఏ విధంగా వేస్తే వాళ్ళు పరిగణలోకి తీసుకుని మార్క్స్ వేస్తారు అనేది రూల్స్ అన్ని కూడా వాళ్ళు చెప్తున్నారు, వినండి. డిజైన్కి, రెండవది నీట్నెస్కి, మూడవది కలర్ కాంబినేషన్కి, అలాగే పోత వేసే విధానానికి ముఖ్యమైన ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. అలాగే ప్రత్యేకమైన థీమ్ ఏమీ చెప్పలేదు, కానీ థీమ్ ఉన్నదానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది సహజం, ఎందుకంటే సాంప్రదాయబద్ధమైన ఇక్కడ ముగ్గుల పోటీ జరుగుతుంది కాబట్టి ఎక్కువ ప్రాధాన్యత థీమ్కి కూడా ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బట్టి మీరు మీ యొక్క ముగ్గులను వేయండి. మొత్తం గడంతా వేయాలి అలాంటి నిబంధన ఏమీ లేదు. అలాగే పోత పోసారు, అలాగే ముగ్గు వేశారు వినదానికి కూడా కాదు, ఆ వేసే విధానాన్ని బట్టి, నీట్నెస్ బట్టి ఆధారపడి ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి గమనించండి. ఎక్కువ సమయం ఇవ్వలేము, ఎందుకంటే లైటింగ్ ఫెయిల్యూర్ అవుతుంది కాబట్టి 1 గంట సమయం ఉంటుంది. ఆ 1 అవర్ లోపల కంప్లీట్ చేయాలి. మరలా చెప్తున్నాము, 1 అవర్ లోపల మాత్రమే కంప్లీట్ చేయాలి. ఆ 1 అవర్ అయిన తర్వాత మేమేమన్నా గ్రేస్ పీరియడ్ ఇస్తే తప్ప, అంటే లైటింగ్ని బట్టి ఇక 2 మినిట్స్ 3 మినిట్స్ 5 మినిట్స్ మేము ఇస్తే తప్ప మీకు అదర్వైజ్గా ఉండదు. ఆ 1 అవర్ లోపల కంప్లీట్ చేసుకోవాలి.
ఇంకా కంప్లీట్ చేస్తాం. మరికొద్ది నిమిషం కొన్ని సెకండ్లోనే కార్యక్రమం మన ఆలయ కమిటీ పెద్దలు అలాగే డీసీ చైర్మన్ గారు పడాల వెంకటస్వామి గారు, గ్రామ శాఖ అధ్యక్షులు కొవ్వూరు రామారెడ్డి గారు, యామ తులసి గారు, ఎంపీపీ ఉమా గారు, అలాగే మన ఆలయ కమిటీ అందరూ కూడా ఇక్కడికి ఇచ్చి రెడ్డి యూత్ అసోసియేషన్ వీర వెంకట సత్యనారాయణ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వీళ్ళ సమక్షంలో మరి కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. రెడీ 10 9 8 7 6 5 4 3 2 1 గో. స్టార్ట్. ఈ పోటీలు ప్రారంభమయ్యాయండి. ప్రతి ఒక్కరూ కూడా మీకు చర్చి గారు చూసిన ప్రకారం ముగ్గు పెట్టండి. అలాగే ఇన్ టైంలో పెట్టండి, మీకు ఇచ్చిన టైంలో పెట్టండి. అలాగే ముగ్గురు పెట్టేవారు మాత్రమే ఇక్కడ బాక్స్లో ఉండాలి. ఎలపర్స్ కానీ ఇంకా ఎవరు కానీ ఎవరు ఉండొద్దు, వారికి బాక్స్ బయట ఉండండి. దయచేసి ఎవరు కూడా ముగ్గురు పెట్టి దారి తిరగొద్దు. హలో, మరి ఈ కార్యక్రమానికి నాయనేతగా విచ్చేసిన మన ఆచార్య మేస్టర్ గారికి, నాగమణి మేడం గారికి మన ఆలయ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఈ కార్యక్రమానికి ఎంతో దూర ప్రాంతాల నుంచి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మరి ఈ కార్యక్రమంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ఇవ్వబడును. ప్రథమ బహుమతి 15,000, ద్వితీయ బహుమతి 10,000, తృతీయ బహుమతి 5,000. పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా కన్సెషన్స్ గిఫ్ట్స్ ఇవ్వబడును. మరి ఈ ప్రైజ్ అన్ని కూడా అనపర్తి డాక్టర్ రమాదేవి హాస్పిటల్ అధినేత డాక్టర్ రమాదేవి గారు ఈ గిఫ్ట్లు మన ఆలయ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకా ముగ్గులు పోటీలు అయితే స్టార్ట్ అయ్యాయండి. ముందుగా 1 అవర్ అన్నారు, కానీ 1.5 అవర్ అయితే ఇచ్చారండి. ఎందుకంటే ఎంతో కష్టపడి ముగ్గులు వేస్తున్నారు. వాళ్ళు ముగ్గు కంప్లీట్ అవ్వాలంటే 1 అవర్లో అవ్వదు కదండి. నేను ఫైనల్లో కూడా మీకు ముగ్గులు ఎలా వేశారు, ఏ విధంగా వేశారని చూపిస్తాను చూడండి. నిజంగా ఎంత కష్టపడి ముగ్గులు వేశారంటే నాకు చూస్తే ఆశ్చర్యం అనిపించిందండి. అందుకే నేను ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కళ్ళ కష్టం చూపించాలి అని చెప్పి ప్రతి ఒక్కరూ ఏ విధంగా ముగ్గు వేస్తున్నారు అనేది స్కిప్ చేయకుండా వీడియో అయితే చూపిస్తున్నానండి. మీరు కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూడండి. అలాగే వీడియో చూడడానికి ముందుగా లైక్ ఇచ్చి అయితే వీడియోని చూడడం స్టార్ట్ చేయండి. అలాగే ఈ వీడియోలో నేను ఇంకొక విషయం కూడా మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ముగ్గులు పోటీ అయిపోయిన తర్వాత నేను పెట్టిన వీడియో ప్రతి దానికంతా ఒక కామెంట్ అయితే వస్తుందండి. ఇంకా వాళ్ళ పేరైతే నేను చెప్పాలి అనుకోవట్లేదు. వాళ్ళు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేసినట్టున్నారు. వాళ్ళు గెలవలేదు అనుకుంటాను. దాని గురించి మీ ఊరు గురించి గొప్పగా చెప్పకండి, తొక్కలో జడ్జ్మెంటు అనేసి వాళ్ళు అయితే కామెంట్ అయితే పెడుతున్నారండి. నేను అందుకే వీళ్ళందరినీ మీకు చూపిస్తున్నాను. మీ ముగ్గు మీకు గొప్పగా అనిపించవచ్చండి. అలాగే చూసే వాళ్ళకి కూడా చాలా బాగా అనిపించవచ్చు, నాకు కూడా బాగానే అనిపించవచ్చు. కానీ చూసిన జడ్జిలకి వాళ్ళ కంటికి ఎవరిదైతే బాగా కనిపించిందో, అలాగే పోత వేసే విధానం కూడా చూసారండి. ఎందుకంటే కొన్ని ముగ్గుల దగ్గరికి వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళ వెనకతలు నేను కూడా వీడియో తీసుకుంటూ వెళ్ళాను. వాళ్ళు ఏంటంటే ఒక్కొక్కరు పోత ఏ విధంగా వేశారు అనేది చెక్ చేశారండి. కొంచెం లావుగా పోత వస్తే వాళ్ళది మైనస్ చేశారు మార్క్స్. అలాగే పోత వేసినప్పుడు వంకర టింకరగా లేకుండా, అలాగే తప్పులు లేకుండా ఎవరైతే వేశారో అనేది చూసి దాన్ని బట్టి మార్క్స్ అయితే వేశారండి. నేను కూడా కొన్ని గమనించాను కాబట్టి చెప్తున్నాను. ఈ ముగ్గుల పోటీల్లో ప్రతి ఒక్కళ్ళు కష్టపడి అయితే వేశారండి. సుమారుగా 84 మంది పాల్గొన్నారు. వాటిలోంచి ముగ్గురు తీయడం అంటే ఆ జడ్జెస్కి కష్టమే. అలాగే చూసిన నాకే చాలా బాధ అనిపించిందండి. ఎంతమంది ఇక్కడ పాల్గొంటున్నారు, వీళ్ళలో ముగ్గురు తీయడం అంటే చాలా కష్టం అనిపించింది. ముందుగా నన్ను అయితే జడ్జిగా ఉండమన్నారు. నేనైతే చెప్పాను, నేను జడ్జిగా అసలు నేను జడ్జ్ చేయలేను. ఇంతమంది ఇంత కష్టపడి పెడుతున్నారంటే వీళ్ళలో ముగ్గురిని తీయాలంటే చాలా కష్టం కదా అని చెప్పి నేనైతే జడ్జిగా ఉండనని చెప్పానండి. ఇలా వీడియో తీయడానికి అయితే కుదురుతుంది తప్ప నేను జడ్జ్మెంట్ చేయలేను అన్న. నిజంగా ఇక్కడ ఇవి చూడండి, కింద కూర్చుండిపోయి మరీ ముగ్గులు వేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ నడుము అయితే నొప్పులు వచ్చే ఉంటాయండి. అంత కష్టపడి అయితే పెడుతున్నాను. మీరు కామెంట్ పెట్టారనేసి నేను చెప్పట్లేదండి. మీరు కూడా చాలా కష్టపడే ముగ్గు పెట్టుంటారు. మీ ముగ్గు మీకు అందంగా అనిపించి ఉండొచ్చు. అలాగే మా ఊరు మాకు గొప్పగా కనిపిస్తుంది.
అలాగే జడ్జిమెంట్లో కూడా పార్షియాలిటీ అయితే ఏమీ చూపించలేదండి. నిజంగా అంత అలా పార్షియాలిటీ చూపించేలా ఉంటే మా ఊరు వాళ్ళకే ముగ్గుల పోటీల్లో మాకు ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ అయితే ఇచ్చి ఉండాలి. కానీ అలా ఇవ్వలేదు కదా. ఎవరికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, సెకండ్ ప్రైజ్ వస్తుంది అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. అలాగే జడ్జెస్ కూడా 3 జడ్జిలు అయితే వచ్చారు కదండి. వాళ్ళల్లో ఎవరికి ఏది నచ్చింది దాన్ని బట్టి వాళ్ళు మార్క్స్ వేశారు. 3 మార్క్స్ కౌంట్ చేసి ఫైనల్గా ఎవరికి ఎక్కువ మార్క్స్ వచ్చాయో వాళ్ళకైతే ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు. దీంట్లో వాళ్ళు పార్షియాలిటీ చూపించింది ఏముంది చెప్పండి. ఎక్కడి నుంచి వచ్చినా ఎలా వచ్చినా మా ఊరు వచ్చి ముగ్గులు పెట్టారు అంటే ఆ రెస్పెక్ట్ అయితే మేము ఇస్తాము. మా ఊరు వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇస్తారండి. మీరు నిజంగా బాగా వేసి ఉండొచ్చండి. దాంట్లో ఏదో మిస్టేక్ వాళ్ళకి కనిపించి ఉంటుంది. ఒకవేళ మిస్టేక్ లేకపోయినా వాళ్ళ ముగ్గురితో టాలీ చేసి కూడా ఉండుంటారండి. మీ కష్టం నాకు అర్థమైంది. ఎంతో కష్టపడి పెట్టారు కాబట్టి మీకు అలా బాధ అనిపించింది. కానీ ఎవరు కూడా పార్షియాలిటీ చూపించారని అయితే నేనైతే అనుకోవట్లేదు. 84 మంది నుంచి ముగ్గురిని తీయాలంటే చాలా కష్టం కదండి. మీరే అర్థం చేసుకోండి. ఈసారికి మీకు రాకపోవచ్చు, నెక్స్ట్ టైం కంపల్సరీ రావచ్చండి. అదే ఉద్దేశంతో మీరైతే ఎప్పుడు కూడా పార్టిసిపేట్ చేయగలని నేను కోరుకుంటున్నాను. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే జడ్జెస్ వాళ్ళు చెప్తాను అన్నారు కదండి. అక్కడ ఆ జడ్జెస్ని అడగవలసింది. నాకెందుకు రాలేదు, వాళ్ళకెందుకు ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ వచ్చిందని అడిగితే వాళ్ళే మీకు క్లారిఫై చేసి ఉండేవాళ్ళు. నేను ముగ్గుల గురించి అంత జడ్జ్ చేసే స్టేజ్లో లేను. నాకు ముగ్గుల గురించి అంతగా తెలియదు. చూస్తే బాగుంటే బాగుందని చెప్తానండి. అందుకే మీకు ఇదంతా కూడా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మా ఊరైతే ఇప్పటికీ మాకు గొప్పే. మీ ముగ్గు మీకు ఎంత అందంగా కనిపిస్తుందో మా ఊరు మాకు అంత అందంగా కనిపిస్తుంది. హాయ్ చెప్పండి. చెప్పండి. కాదు, ఎన్ని తరాలు ఉన్నారు ఇక్కడ చెప్తాను. 1 2 3 4 తరాలు ఉన్నారా? ఫస్ట్, ఇదిగో సెకండ్, థర్డ్, మీరు థర్డ్. మొత్తం 84 ముగ్గులు. జడ్జెస్ అన్నీ పరిశీలిస్తున్నారు. ఇక్కడ చూడండి, చిన్నపిల్లలు కూడా వచ్చి ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు. ఎంత చిన్న అమ్మాయి ముగ్గు వేస్తుందో. ఏ క్లాస్ అమ్మా నువ్వు? సెకండ్ క్లాస్ చదివే అమ్మాయి కూడా వచ్చి ఇక్కడ ముగ్గు వేస్తుందండి. అంటే ముగ్గుల మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందో చూడండి. అలాగే ఆ ఒక్క అమ్మాయే కాదండి, ఇంకా సెకండ్ క్లాసు, ఫోర్త్ క్లాసు ఇలా వచ్చి చిన్నపిల్లలందరూ కూడా ముగ్గులు వేశారు. ఇక్కడ అయితే చూడండి, ఓడియమ్మ బండి అని చెప్పి కొటేషన్ రాసి భలే వేశారు కదా ముగ్గు అయితే. అలాగే చుక్కల ముగ్గులు, డిజైన్ ముగ్గులు, ఇంకా రైతుల గురించి, ఆడపిల్లల గురించి, ఈ సంక్రాంతి పండుగ గురించి ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక సందేశాన్ని ఆ ముగ్గుల్లో అయితే వేశారండి. చాలా బాగున్నాయి అనమాట. నిజంగా నాకే అనిపించింది ఇలా వీడియో తీసేటప్పుడు, ఇంత బాగున్నాయి కదా ముగ్గుల్లో. ఇందులో 3 ప్రైజ్లు ఇవ్వడం అంటే ఆ జడ్జిలకి చుక్కలు దిగొస్తాయి అనుకున్నానండి. అలాగే జరిగిందనమాట. వీళ్ళందరూ కూడా జడ్జ్మెంట్ ఇవ్వడానికి అలా ఒక్కొక్కటికి కూడా పరిశీలిస్తున్నారండి. నేను ఈ ముగ్గులు వేసేటప్పుడు ఒకటి గమనించింది ఏంటి అంటే, మన సబ్స్క్రైబర్ ఫస్ట్లో మీకు చూపించాను కదా, ఆవిడ ద్వారకా తిరుమల నుంచి వచ్చాను అన్నారు. ఆవిడ ముగ్గు అయితే పోటీల్లో ఉందండి. కానీ ఆవిడ వేసిన పోత అనేది కొంచెం వంకరగా వచ్చింది. వాళ్ళు అది మాట్లాడుకోవడం నేనైతే విన్నాను. కానీ ఇదేనండి ఆ ముగ్గు. నేను తనకి కూడా చెప్పలేదండి, వీడియో ద్వారా అయితే చెప్తున్నాను. కొంచెం ముగ్గు పోత మిస్టేక్ వచ్చిందంట. అది కూడా వాళ్ళు పరిశీలించి మార్క్స్ అయితే తీసారండి. ఎందుకంటే ఆ ముగ్గు దగ్గర వాళ్ళు చూసినప్పుడు నేను పక్కనే ఉన్నాను కాబట్టి ఆ విషయం నాకు తెలిసింది. కానీ మిగిలిన ముగ్గులు దేనివల్ల ఏ పాయింట్తో వాళ్ళు మైనస్ చేశారనేది నాకు తెలియదు. కానీ ప్రతి ఒక్క ముగ్గు కూడా చాలా చాలా బాగా వేశారండి. ఎంత కష్టపడి ముగ్గులు వేస్తుంటే మా ఊరు వాళ్ళు ఊరుకుంటారా చెప్పండి. వాళ్ళకి ఎనర్జీ కోసం అని చెప్పి ఈ లిమ్కా గ్లూకోచార్జ్ డ్రింక్ని అయితే ఇచ్చారు. ఇంకా నేను కూడా కష్టపడి వీడియో తీస్తున్నాను, నాకు కూడా ఒక డ్రింక్ అయితే ఇచ్చారు. ఇంకా ఈ డ్రింక్ తాగేసి మళ్ళీ వీడియోస్ తీయడం అయితే స్టార్ట్ చేసేసానండి. చాలా బాగున్నాయి కదా, మీకు చూస్తుంటే మీకే అర్థమై ఉంటుంది జడ్జెస్కి ఎంత కష్టం అయింది అని. ఈ ముగ్గులన్నీ కూడా చాలా మటుకు మన సబ్స్క్రైబర్సే వేశారండి. ఇంకా మన సబ్స్క్రైబర్సే చాలామంది వచ్చి ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు. ఈ ముగ్గుల పోటీని విజయవంతం చేయడానికి కారణం మన సబ్స్క్రైబర్సేనండి. ఈ ముగ్గు కూడా పాపం వాళ్ళు హనుమాన్ జంక్షన్ నుంచి వచ్చారండి. ఈ ముగ్గు కూడా నాకు అయితే చాలా నచ్చింది. మరి ఈ ముగ్గు ఎందుకని మైనస్ అయింది అనేది తెలియదు, ఎందుకంటే అప్పుడు నేను పక్కన లేను కాబట్టి. చాలా అందమైన కొటేషన్లు రాసి కూడా పెట్టారు. ఏమో ఆ జడ్జెస్కి దీనికన్నా ఇంకొక ముగ్గు ఇంకా బాగా అనిపించి ఉంటుంది. ఇందులో ఏమైనా మైనస్లు కూడా కనిపించి ఉంటాయండి, మనకి కళ్ళతో మాత్రమే చూస్తాము. కానీ ఆ జడ్జెస్ ప్రతి పాయింట్ని అసలు జడ్జ్ చేసుకుంటూ ప్రతిదీ కూడా నోట్ చేసుకుంటూ చాలా బాగా జడ్జిమెంట్ అయితే ఇచ్చారండి.
జడ్జెస్ అయితే ఎక్కడ పార్షియాలిటీ చూపించలేదు. ఎందుకు చూపిస్తారు చెప్పండి? వాళ్ళ చుట్టాలు వచ్చి పాల్గొన్నారా, వాళ్ళ ఊరు వాళ్ళు వచ్చి పాల్గొన్నారా, ఏమీ లేదు కదండి. వాళ్ళకి ఏది కంటికి ఇంపుగా అనిపించింది, బాగా అనిపించింది అనేది ప్రతి పాయింట్ నోట్ చేసుకుని వాళ్ళైతే జడ్జిమెంట్ ఇచ్చారు. అవునండి, మీరు కష్టపడి పెట్టుండొచ్చు, మీ ముగ్గుకు రాకపోయేసరికి మీరు హట్ అయి కూడా ఉండొచ్చు అండి. మీలాగే ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు కూడా కష్టపడి పెట్టే ఉంటారు కదండి. అలాగే ఈ చిన్న అమ్మాయిని చూసుకోండి, ఎంత చక్కగా ఈ డాల్ బొమ్మ వేసిందో. ఈ అమ్మాయి వయసుకి అంత వేసిందంటే సిగ్గుపడిపోతుంది. సిగ్గుపడకే. అలాగే ముగ్గుల పోటీ వీడియో ఏంటంటే పార్ట్ 1 పార్ట్ 2గా పెడతానండి. ఇది పార్ట్ 1 వీడియో, ఎందుకంటే ఒకే వీడియోలో అన్నీ చూపించాలంటే కూడా వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. ఇంకా ముగ్గుల పోటీలు అయితే అలా జరుగుతూనే ఉన్నాయి. ఇంకా ఫైనల్గా ముగ్గులు ఏ విధంగా వేశారు, అలాగే ఏ ముగ్గుకి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ వచ్చింది, ఎన్ని ప్రైజ్లు ఇచ్చారు, అన్ని విషయాలు కూడా నెక్స్ట్ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటానండి. అంతవరకు ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ పార్ట్ 2 వీడియోలో మీకు అన్నీ కూడా క్లియర్గా చూపిస్తాను. ఏ ముగ్గుకి ఏ ప్రైజ్ వచ్చింది అనేది కూడా చూపిస్తాను. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.